డిప్యూటీ సీఎం పవన్ను కలిసిన స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిశారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రధానంగా చర్చించారు. స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలంటూ 1333 రోజులుగా దీక్ష చేస్తున్నట్లు పవన్కు తెలిపారు కార్మిక సంఘాల నేతలు. కార్మికుల పక్షాన నిలబడి న్యాయం జరగాల్సిందిగా కోరారు. పవన్ కేంద్రంతో మాట్లాడినప్పటి నుంచే ప్రైవేటీకరణ అంశం వేగం తగ్గిందని అన్నారు. చంద్రబాబు, పవన్ కారణంగానే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆగిందని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారని కార్మిక సంఘం నేతలు గుర్తు చేశారు. దీనిపై పవన్కు తాము ధన్యవాదాలు తెలిపేందుకు వచ్చామని అన్నారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆగుతుందని, ఆ క్రెడిట్ కూడా పవన్ కళ్యాణ్కే దక్కుతుందని తెలిపారు. గత ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను తొలగించి అక్కడ రాజధాని నిర్మాణం చేపట్టే ఆలోచన చేసిందని ఆరోపించారు. దానివల్లే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. స్టీల్ ప్లాంట్ నిర్వాహితుల్లో ఇంకా కొందరికి ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందని, వారికి కూడా వెంటనే ఉద్యోగాలు కల్పించాలని కోరారు. మరోవైపు ఇటు స్టీల్ ప్లాంట్ విలీనంపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అగనంపూడి నుంచి గాజువాక వరకు మానవహారం నిర్వహించారు కార్మికులు. దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.